ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు తేదీ 2/5/25. మధురమైన పిల్లలారా, ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను, బాబాని ఇంకా వింటున్నాను. ఇలాగా ప్రాక్టీస్ చేయండి. ప్రశ్న: ఏ పిల్లలు యోగంలో ఆలస్యంగా ఉంటారు, వాళ్ళ నోటి ద్వారా ఎటువంటి మాటలు బయటకు వస్తాయి? జవాబు: వాళ్ళు అంటారు, మేమైతే బాబా పిల్లలే కదా, స్మృతిలోనే ఉన్నాము. అయితే బాబా అంటారు, వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇదే ఆలస్యం. దీంట్లో పురుషార్థం చేయాలి. తెల్లవారి లేసి మిమ్మల్ని మీరే ఆత్మ అని తెలుసుకొని కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మతోడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు దేహి అభిమానిగా అవుతారు కదా. దేహి అభిమాని పిల్లలు బాబా ఒక స్మృతి చార్టు పెడతారు. జ్ఞానం అనేది గొప్పలు చెప్పుకునేది కాదు. పాట: మీ ముఖాన్ని చూసుకోకరాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు, ఏ ప్రాణి ఆత్మానికి ప్రాణి అని చెప్తారు. ఇప్పుడు బాబా ఆత్మలకి చెప్తున్నారు, పాట భక్తి మార్గం. ఇదైతే మీరు తెలుసుకున్నారు, దీని ఒక అర్థము సారం మీకు తెలిసింది కదా. ఎప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటారో మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. దేహ బాణాన్ని వదలండి. నేను ఆత్మ చాలా చిన్నదైన బిందు. నేనే ఈ దేహం ద్వారా పాత్రాన్ని అభినయిస్తాను. ఆత్మ ఒక జ్ఞానము ఎవరికి లేదు. బాబానే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. నేను చిన్నదైన ఒక ఆత్మ. ఆత్మలో మొత్తం పార్ట్ ఉంది, ఈ దేహంలో పార్ట్ లేదు. దేహ అభిమానము తొలగిపోవాలి. ఇదే శ్రమ కదా. నేను ఆత్మ మొత్తం నాటకానికి ఆ పాత్రధారి. ఉన్నతంకిన ఉన్నతమైన పాత్రము పరంపిత పరమాత్మ. బుద్ధిగా ఉండాలి. మనము చిన్నదైన ఆత్మ, దానొక మహిమ ఎంత పెద్దగా ఉంది కదా. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. అయితే ఎంత చిన్నదైన బిందు. నేను ఆత్మ ఎంత చిన్నదైన బిందు. ఆత్మ అని దివ్య దృష్టి లేదు అంటే చూడలేదు. ఈ కొత్త కొత్త విషయాలు మీరు వింటున్నారు. ప్రపంచం వారికి ఏం తెలుసు? మీలో కూడా చాలా కొద్ది మంది యథార్థంగా అర్థం చేసుకుంటారు. బుద్ధిలా ఉండాలి. నేను ఆత్మ చిన్నదైన బిందు. మన తండ్రి డ్రామాల ముఖ్య యాక్టర్, ఉన్నతంకిన ఉన్నతమైన యాక్టర్ బాబా. మళ్ళా వీళ్ళందరూ కూడా వస్తారు. మీకు తెలుసు, బాబా జ్ఞాన సాగరుడు. అయితే దేహం లేదు అంటే జ్ఞానాన్ని వినిపించలేరు కదా. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరంగా ఉంటే ఆర్గన్స్ అతీతంగా అయిపోతాయి. భక్తి మార్గంలో దేహదారిల్ని స్మృతి చేస్తూ వచ్చినాం. పరమిత పరమాత్మ ఒక పేరు, రూపము, దేశం, కాలం ఏమీ తెలిసేది కాదు. చెప్పేవాడు పరమాత్మ ఒక రూపము, పేరు అతీతంగా ఉంది. బాగా చెప్తున్నారు, డ్రామా అనుసారంగా మీరు నంబర్ 1 సతో ప్రధానంగా ఉండేవాళ్ళు. మీరే ఇప్పుడు సతో ప్రధానంగా కావాలి. తమో ప్రధానం ఇంకా సతో ప్రధానం అయ్యేదాని కొరకు మీ ఒక స్థితి చాలా గట్టిగా ఉండాలి. నేను ఆత్మను. ఆత్మ ఈ దేహం ద్వారా మాట్లాడుతా ఉంది. దీంట్లో జ్ఞానం కావాలి కదా. ఈ జ్ఞానము ఎవరు బుద్ధిలా లేదు. నేను ఆత్మ 84 జన్మాల ఒక పాత్ర అవినాశి ఫిక్స్ ఉంది. కొత్త కొత్త పాయింట్స్ ఏకాంతంలో కూర్చొని మీతో ఇలాగా మాట్లాడుకోండి. నేను ఆత్మను బాబా ద్వారా వింటుంది. ధారణ చేయాలి. ఆత్మనే చేస్తుంది కదా. నా ఆత్మల పాటు నిండుగా ఉంది. నేను ఆత్మ అవినాశి. ఆంతర్యంలో దీన్ని మంచిగా తేదాలి. మనకి తమో ప్రధానం ఇంకా సతో ప్రధానంగా కావాలి. అభిమాని మనుష్యులకి ఆత్మ ఒక జ్ఞానం ఉండదు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటుంది. అహంకారం ఎంతుంది. ఇదేంది తమో ప్రధాన ప్రపంచం. శ్రేష్టాది శ్రేష్టమైన ఆత్మ ఎవరు లేదు కదా. మీకు తెలుసు, ఇప్పుడు మనము తమో ప్రధానం ఇంకా సతో ప్రధానమయ్యే పురుషార్థం చేస్తున్నాం. ఈ ఒక మాట ఆంతర్యంలో తేలుతూ ఉండాలి. జ్ఞానం వినిపించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే స్మృతి ఉండదు. ఆంతర్యంలో అంతర్ముఖిగా ఉండాలి.
మనకి బాబా ఒక స్మృతిని ఇంకా పతితుల్ని ఇంకా పావనులు కావాలి, పండితులు కాకూడదు. ఈ విషయం పైన ఒక పండితుడి ఉదాహరణ ఉంది. మాతలు వెళ్ళి అడిగినారంట, అన్నారు రామ్ రామ్ అన్నప్పుడు మీరు తీరాన్ని చేరుకుంటారు అంట. ఇలాగా గొప్పలు చెప్పేవాళ్ళు కాకూడదు. అలా ఎంతో మంది ఉన్నారు. చెప్పేదైతే బాగే ఉంటుంది, అయితే యోగం ఉండదు కదా. మొత్తం రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు. లేదు అంటే బాబాకి చాటు పంపించాలి, మేము ఈ సమయం లేస్తున్నాము, ఇంత స్మృతి చేస్తున్నాము. కొంచెం కూడా సమాచారం పంపరు. జ్ఞానము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, యోగం అయితే లేదు. భలే పెద్ద పెద్ద జ్ఞానం ఇస్తారు, అయితే యోగం అయితే కచ్చా ఉంది. తెల్లవారి లేసి బాబాని స్మృతి చేయండి, బాబా మీరెంత మధురంగా ఉన్నారు, ఎలాగ ఈ విచిత్రమైన డ్రామా తయారైంది, ఈ రహస్యము ఎవరికి తెలియదు కదా. ఆత్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియదు. ఈ ఒక సమయము మనుషులు జంతువులు అన్నీ కూడా చెడిపోయినాయి. మనం కూడా అలాగే ఉండేవాళ్ళు. మాయా రాజ్యంలో అందరూ దుర్గతిలనే వస్తారు. ఈ ఒక జ్ఞానము ఎవరు ఇచ్చే సాధ్యం లేదు. చెప్పండి, నేను ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాను, మీరు సతో ప్రధానంగా కావాలి. మొదలు మిమ్మల్ని మీరు ఆత్మని గుర్తించుకోండి. బీదవాళ్ళకైతే చాలా సహజం. ధనవంతులు ఎన్నో ఇబ్బందిలో ఉంటారు కదా. బాగా అంటారు, నేను వచ్చినాను సాధారణమైన దేహం, చాలా బీదవాళ్ళు కాదు, చాలా ధనవంతులు కూడా కాదు. ఇప్పుడు మీకు తెలుసు, కల్పకల్పము బాబా వచ్చి మనకి ఇదే ఒక శిక్షణాన్ని ఇస్తారు, పావనంగా ఎలా కావాలి అంటే. బాకీ వ్యాపారం వ్యవహారంలో ఎన్నో అలజడలు ఉంటుంది. అందుకోసము బాబా ఇక్కడ రాలేదు, మీరే పిలుస్తున్నారు, ఏ పతిత పావన రండి. బాబా పావనంగా ఈ యుక్తిని చెప్తుంటారు. ఈ బ్రహ్మ కూడా ముందు ఏమి తెలుసుకునే వాళ్ళు కాదు కదా. యాక్టర్గా ఉంటూ ఈ డ్రామా ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోలేదు అంటే ఏం చెప్పేది. నేను ఆత్మ ఈ సృష్టి చక్రంలో పాత్రధారి, ఇది కూడా ఎవరికి తెలియదు. భలే అంటుంటారు, ఆత్మ మూలవతనంలో నివాసం చేస్తుంది. అయితే అనుభవం అయితే లేదు కదా. అనుభవం ఇంకా చెప్పలేరు కదా. మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నారు. నేను ఆత్మ మూలవతన నివాసి, మనము ఆత్మ అవినాశి. ఇది బుద్ధిలా గుర్తుంచుకోవాలి. ఎంతో మంది యోగంలో బిల్కుల్ ఉండరు. దేహ అభిమానం ఒక కారణము, ఎన్నో తప్పులు చాలా చేస్తూ ఉంటారు. ముఖ్యమైన మాట ఆత్మ అభిమానిగా కావాలి. ఇదే ఒక చింత ఉండాలి, మనము సతో ప్రధానంగా కావాలి. ఏ పిల్లలు సతో ప్రధానంగా ఏ ఆసక్తి ఉంటుందో వాళ్ళ నోటి ద్వారా ఎప్పుడు కూడా రాళ్ళు బయటికి రా. ఏమైనా తప్పైంది అంటే తక్షణము బాబాకి రిపోర్ట్ చేయాలి, బాబా మా నుండి ఈ తప్పైంది క్షమించండి. ఎప్పుడు కూడా దాచరు, దాచితే మళ్ళీ అది రొద్ది అవుతూ ఉంటుంది కదా. బాబాకి సమాచారాన్ని ఇవ్వాలి. బాబా కూడా రాస్తారు, మీ యోగం సరిలేదు అంటారు. పావనంగా ఏది ముఖ్యమైన మాట. పిల్లలొక్క బుద్ధిలో 84 జన్మాల ఒక కథ ఉంది. ఎంతైతే అంత ఈ ఒక చింతన చేసి సతో ప్రధానంగా కావాలి. దేహాభిమానాన్ని వదలాలి. మీరైతే రాజ ఋషులు కదా. అట యోగిలు ఎప్పుడు కూడా రాజయోగాన్ని నేర్పించలేరు. రాజయోగం బాబానే నేర్పిస్తారు, జ్ఞానం కూడా బాబానే ఇస్తారు. బాకీ ఈ సమయము తమో ప్రధానమైన భక్తి. జ్ఞానము బాబా సంగమంలని వచ్చి ఇస్తారు. బాబా వచ్చేది కూడా భక్తి ఒక అంత్యం, అంటే ప్రపంచం ఒక అంత్యము. జ్ఞానము మరియు యోగం ఇంకా సత్యుగం ఒక స్థాపన అవుతుంది. సత్యుగం ఒక వస్తువుని వేరే. మనుషులు మళ్ళా అంటారు దుఃఖ సుఖం ఇక్కడే ఉంది. ఇప్పుడు మీ పిల్లలకి చాలా జవాబుదారీ ఉంది. మీ ఒక కళ్యాణం కొరకు యుక్తిని రచిస్తూ ఉండాలి. ఇది కూడా చెప్తున్నారు, పావనమైన ప్రపంచము శాంతిధామము మరి సుఖధామం. ఇదేంది అశాంతమైన ప్రపంచం. ముందు ఇదే ఒక మాట, యోగం. యోగం లేదు అంటే జ్ఞానం ఒక గొప్పలు ఉంది అంట, పండితులు లాగున్నారు అంట.
ఈ రోజుల్లో రిద్ధి సిద్ధి కూడా చాలా జరుగుతుంది. దీంతో జ్ఞానంతో ఎటువంటి కనెక్షన్ లేదు. మనుషులు ఎంత అబద్ధంగా చిక్కేసుకున్నారు కదా, పతితులు కదా. బాబా స్వయం అంటారు, నేను పతిత ప్రపంచము పతిత దేహంలో వస్తాను. పావనమైతే ఇక్కడ ఎవరు లేదు. ఇక్కడైతే తనని తానే భగవంతుడు అని ఎవరు చెప్పుకోలేరు. మీకు తెలుసు, నేను పతిత పావనుడు, పావనంగా అయినప్పుడే ఫరిష్తా అవుతాను అంట. మీరు కూడా పవిత్రమైన ఫరిష్తా అవుతారు. ముఖ్యమైన మాట, పావనంగా ఎలాగయ్యేది స్మృతి ఖచ్చితంగా అవసరం కదా. ఏ పిల్లలు అమృత వేళ స్మృతిలో ఉంటారో వాళ్ళు పక్కా ఉంటారు. ఎవరు ఆలస్యంగా ఉంటారో వాళ్ళు బాబా పిల్లలైతే కాదు. స్మృతి అయితే ఉంది, అయితే బాబా అంటారు అన్నీ గొప్పలే, ఆలస్యమే. దీంట్లో పురుషార్థం చేయాలి. తెల్లవారి లేసి మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మనే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానిగా కాండి. ఎవరన్నా ఇతరులు ఒక కళ్యాణం చేస్తే వాళ్ళు ఒక మహిమ కూడా జరుగుతుంది. వాళ్ళు దేహం ఒక మహిమ చేస్తారు. ఎక్కడైతే నిరాకార పరంపిత పరమాత్మ మహిమ, ఇది కూడా మీకు తెలుసు. ఈ మెట్లు చిత్రం గురించి ఎవరు బుద్ధిలా లేదు కదా. మనం 84 జన్మాలు ఎలా తీసుకుంటామో, కింద ఎలా వస్తాము. ఇప్పుడైతే పాపాలు ఒక కుండ నిండుగా ఉంది, దాన్ని ఎలా శుద్ధం చేసేది? అందుకొరకు బాబాని పిలుస్తారు, మీరే పాండవ సంప్రదాయంలో ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారు, మన పొలిటికల్గా కూడా ఉన్నారు. బాబా అన్నీ ధర్మం వాళ్ళతో చెప్తారు. ఇలాగా ఇంకా ఎవరు కూడా చెప్పేదానికి సాధ్యము. బాకీ ధర్మ స్థాపన చేసేవాళ్ళు ఏమంటారు? వాళ్ళ వెనక ఎంతో మంది కింద వస్తూ ఉంటారు కదా. బాకీ మోక్షం అయితే ఎవరు పొందుకోలేరు. బాబా వెనక మనము వచ్చినాము, అందరూ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందుకొరకు బాబా తప్ప ఇంకా ఎవరు మహిమ చేయకూడదు. బ్రహ్మాది కూడా ఏమి మహిమ లేదు. బాబా రాలేదు అంటే వీళ్ళు కూడా ఏం పనికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బాబా మీకు వెగరే కలరే తీసుకొని వెళ్తారు. గాయనం కూడా ఉంది, మీ ఒక వెగరే కళ ద్వారా అందరికీ కూడా ఉన్నతి ఉంది అంట. అయితే దీని అర్థం ఎక్కడ తెలుసు? మహిమ అయితే ఎంతో చేస్తుంటారు. ఇప్పుడు బాబా చెప్తారు, అకాలం అంటే ఆత్మ, అది తన ఒక సింహాసనంలా ఉంది. ఆత్మ అవినాశి కూడా, అది ఎప్పుడు కూడా కాలంలా రాదు. అంటే కాలము దాన్ని తినదు. ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి మరొక దేహాన్ని తీసుకుంటుంది. బాకీ కాలము వచ్చి తీసుకుని వెళ్ళేది అదంతా కూడా అబద్ధం. మీరు శరీరాన్ని వదిలినప్పుడు దుఃఖం అనేది కాదు. శరీరం వదిలి ఇంకొక పాత్రాన్ని చేసి వెళ్తారు కదా, ఇక్కడ ఏడ్చే అవసరం ఏమి? నేను ఆత్మ సహోదర, ఇది కూడా మీకే తెలుసు. గాయనం కూడా ఉంది, ఆత్మలో పరమాత్మ ఎంతో కాలం ఇంకా విడిపోయినారు అంట. బాబా ఇప్పుడు వచ్చి కలుసుకున్నారు, ఇది కూడా మీకే తెలుసు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు చెప్తున్నారు. ఎప్పుడు వింటారో అప్పుడే వాళ్ళు వస్తారు. ఇక్కడ బాబా ఏ పుస్తకాన్ని తీసుకోరు, ఏ పుస్తకాన్ని చదువురు చెప్పేదానికి. బాబా సత్యమైన రచన రచిస్తున్నారు కదా, సత్యాన్ని చెప్తారు. సత్యానికి జయము లేదు అంటే అబద్ధానికి ఓటం ఉంటుంది కదా. సత్యమైన తండ్రి సత్యమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. రావణుడు ఎంతో ఓటాన్ని చూపించినారు. ఇదంతా కూడా ఆట తయారైంది. ఇప్పుడు మీకే తెలుసు, మన రాజ్య స్థాపన అవుతా ఉంది. మళ్ళా ఇవన్నీ ఏమీ ఉండదు, ఇవన్నీ కూడా అంతిమలనే వస్తాయి. ఈ సృష్టి చక్రం బుద్ధిలో ఉంచుకునేది ఎంత సహజం కదా. ఎవరు పురుషార్థి పిల్లలు అయింటారో వాళ్ళకి ఖుషి లేదు అంటే ఎలాగా? ఖుషి ఉండాలి, జ్ఞానం కూడా మంచిగా వినిపించాలి, తోడు యోగము దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మీరు చాలా మధురంగా కావాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రేమంగా అందరికీ చెప్తున్నారు.
పవిత్రత పైన ఎంత గొడవ లేదు. ఇది కూడా డ్రామా అనుసారంగా కావాల్సింది. చేసిన డ్రామా కదా. అలా కాదు, డ్రామాలో ఉంటే అన్ని దొరుకుతుంది అని లేదు, శ్రమ చేయాలి. దేవతల్లాగా దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఉప్పు నీరుగా కాకూడదు. చూడాలి మనం ఉల్టా నడుస్తా లేదు తనే, బాబా మర్యాదని పాగుడుతా లేదు తనే. సద్గురుని నిందించినారంటే స్థిరత్వాన్ని పొందుకోలేదు. ఇక్కడైతే సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ ఉన్నారు. ఆత్మానికి ఇప్పుడు స్మృతి వస్తుంది. బాబా జ్ఞాన సాగరులు, సుఖ సాగర్. ఖచ్చితంగా జ్ఞానం ఇచ్చిపోయినారు, అందుకే గాయనం ఉంది. వీళ్ళొక ఆత్మల ఏదైనా జ్ఞానం ఉండేదా? ఆత్మ అంటే ఏమి, డ్రామా అంటే ఏమి తెలిసేది కాదు. తెలుసుకునేది మనుషులే కదా. రుద్ర జ్ఞానంలో ఆత్మల ఒక పూజ కూడా జరుగుతుంది. బాబా అడుగుతారు, ఈ ఒక పూజ మంచిదా, లేదు దేవతల ఒక శరీరం ఒక పూజ మంచిదా? ఈ శరీరం అయితే 5 తత్వాలది, అందుకొరకు ఒక్క బాబా పూజనే అవ్యభిచారి పూజ. ఇప్పుడు ఒకరితో వినాలి, అందుకొరకు అంటారు చెడు వినొద్దు అంటారు. ఇక్కడ నిందించే మాటే లేదు, నాతోనే మీరు వింటూ ఉండండి. ఇదేంటి అవ్యభిచారి మాట. ముఖ్యమైన మాట, దేహాభిమానాన్ని వదలండి, అప్పుడు మీరు శీతలంగా అవుతారు. బాబా ఒక స్మృతి చేయండి, నోటి ద్వారా ఉల్టా సుల్టా మాటలు మాట్లాడద్దు, చెడు దృష్టి చూడొద్దు, చూస్తే కూడా చూడకుండా ఉండాలి. మనము జ్ఞానం అనే 3 నేత్రాన్ని తీయాలి. బాబా వచ్చి త్రినేత్రి త్రికాలదర్శిగా చేసినారు. ఇప్పుడు మీరు 3 కాలాలు 3 లోకాలు ఒక జ్ఞానము తెలుసుకున్నారు కదా. అచ్చా, మీటి సిక్కినదే. बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు జ్ఞానం వినిపించే తోడు యోగంలో కూడా ఉండాలి. మంచి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. చాలా మధురంగా కావాలి. నోటి ద్వారా రాళ్ళు బయటికి రాకూడదు. రెండోది, అంతర్ముఖిగా ఉంటూ ఏకాంతంలో కూర్చొని మీతో మీరే రెండోది, అంతర్ముఖిగా ఉంటూ ఈ కాంతంలో కూర్చొని మీతో మీరే ఆత్మిక సంభాషణ చేసుకోండి. పావనంగా అయ్యే యుక్తిని తీయండి. తెల్లవారి లేసి బాబాతో చాలా ప్రేమంగా స్మృతి చేయండి. వరదానం, వైస్లెట్ సెట్ ద్వారా వినాశీ కాలంలో అంతిమ డైరెక్షన్ని క్యాచ్ చేసేవాళ్ళు వైర్లెస్ భవ. వైస్లెస్ సెట్ ద్వారా వినాశీ కాలంలో అంతిమ డైరెక్షన్ని క్యాచ్ చేసేవాళ్ళు వైర్లెస్ భవ. వినాశనం ఒక సమయంలో అంతిమ డైరెక్షన్ క్యాచ్ చేసేదానికి వైర్లెస్ బుద్ధి కావాలి. ఎలాగా? వైర్లెస్ సెట్ ద్వారా ఒక్కొక్కరు ఇంకొకరి శబ్దాన్ని వింటారు. అలాగే వైస్లెస్ అంటే వైస్లెస్, ఈ ఒక వైర్లెస్ ద్వారా మీరు శబ్దాన్ని వినొచ్చు. ఇది మనకి చెప్తుంది ఈ ఒక స్థానము సురక్షితంగా ఉంటుంది, ఇక్కడ వెళ్ళి చేరండి. ఏ పిల్లలు బాబా స్మృతిలో ఉంటారో వాళ్ళు వైస్లెస్గా ఉంటారు. ఎవరు అశరీరిగా ఉండే అభ్యాసంలో ఉంటారో వాళ్ళు వినాశ కాలంలో వినాశం పొందరు. అయితే స్వ ఇచ్ఛా ద్వారా శరీరాన్ని వదులుతారు. స్లోగన్, యోగాన్ని పక్కకి పెట్టి కర్మంలో బిజీగా ఉండేది ఇది ఆలస్యం. అవ్యక్త ఇషారా, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత అనే పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత అనే రాయల్టీ అంటే ఏకవరతగా ఉండేది. ఒక్క బాబా, ఇంకా ఎవరూ లేదు.
ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేదానికి ఏకవ్రత అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభ భావన, శుభ కామన, దృష్టిలో ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో మరి ఫరిష్తా రూపంలో చూడండి. కర్మం ద్వారా ప్రతి ఆత్మానికి సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినారో, నిందించినారో, ఇన్సల్ట్ చేసినారు అంటే మీరు సహనశీల దేవిగా, సహనశీల దేవుడిగా కాండి. ఓం శాంతి.